सर्वभूत सर्गौ लोकेऽस्मिन् दैवासुर एव च असुरं पार्थ मे शृणु प्रवृत्ति श्रीमद्भगवद्गीता यजन्ते सात्विकः नम्बाहंकार संयुक्ताः कामरागबलान्विताः कर्षयन्तः शरीरवेदसः मां चैवान्तः शरीरस्थं तेषां चेतनमसुरो आयुष्सर्गबलारोग्य सुखवीर्यम् आहारराजसश्चेष्टं तामसप्रियम् अफलामाक्षम् अभिसन्दाय सुखदं दम्भार्थमपि चैव श्री कृष्ण परमात्मने नमः। श्रीमद्भगवद्गीता ఈరోజు ముఖ్యంగా అందరికీ తెలుసు కృష్ణాష్టమి సందర్భంలో శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానమునందు ఈ కార్యక్రమము 15 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా ఒక అనాథ భక్తురాలు ఒక భక్తురాలు నిజంగా చెప్పకుండా మేము ఉండలేము. ఆ వ్యక్తి అనాథ భక్తురాలు ఆమె ఆ మహాతల్లి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని సాక్షాత్ కృష్ణుడు అనుగ్రహం ఆమెకు ఉండాలని ఎందుకు స్వామి ఆమెకు అంత ఇస్తున్నారంటే ప్రతి సంవత్సరము ఆ మహాతల్లి 20,000 ఇస్తుంది కృష్ణాష్టమికి. ఒక్కసారి అందరూ కూడా క్లాసు కొట్టాలి. ఆ మహాతల్లికి పేరు చెప్పొద్దండి, చెప్పకపోయినా కృష్ణునికి తెలుసు. అయినప్పటికీ కూడా ఆమెలాగా అందరూ మా వంతుగా అని ముందుకు రావాలని సదుద్దేశము చేతనే మేము ఈరోజు ఆ మహాతల్లి పేరు చెప్తున్నాము. ఆమె వద్దనింది కాబట్టి వేరు చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ దాతృత్వంతో మేము కూడా మా వంతు దాతృత్వం స్వామి కృష్ణ పరమాత్మునికి ఇంకొక రూపంలో ఇవ్వండి అని అందరి హృదయాలలో మారు మ్రోగి ఈ కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో మేము చెప్తున్నాను కానీ ఇంకొక ఉద్దేశం కాదు. నిజంగా దాతృత్వం అనేది చాలా గొప్పది గొప్పది గొప్పది. అది అందరికీ రాదు కానీ ఒక జ్ఞానం అనేది ఎంతో కోట్లు ఉన్నప్పటికీ కూడా జ్ఞానము రాదు, ధ్యానము రాదు, జ్ఞానము రాదు, భక్తి రాదు, నటననే ఈ పొద్దున కొంతవరకు నటననే ఉంది కానీ నిజంగా దాతృత్వంలో చాలా తక్కువ ఈ లోకంలో. అదే అందరూ పవిత్రుడైన స్వామి అని అంటే అరుదు, ఎవరో ఒకరు ఉంటారు ఎంతో మహానుభావులు అయినప్పటికీ కూడా అరుదుగా. కాబట్టి ఈ కృష్ణాష్టమి సందర్భంలో ఈరోజు ఈ అమావాస్యలలో మనం జరుపుకుంటున్నామంటే అమావాస్యల యొక్క ప్రెసిడెంట్, సెక్రటరీ, కమిటీ మెంబర్లకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం. జై వాసవే. తర్వాత మహిళా మండలి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అందరు కూడా మనకు సహకరిస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం. తర్వాత పిలిచిన వెంటనే పక్కన విన్నగాని వచ్చి ఈ కార్యక్రమంలో మనకు కృష్ణ పరమాత్మునికి యొక్క గీతలో చదివే వాళ్ళు చదువుతుంటే వినేవాళ్ళు విని ఆనందించడం కూడా ఈ అవకాశాన్ని కలిగించినందుకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భగవద్గీతను నేర్చుకోవాలా, తెలుసుకోవాలా, వినాలా అనేటువంటిది కూడా ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమము కృష్ణాష్టమి 18 అధ్యాయాలు పారాయణం. ఎవరైతే 18 అధ్యాయాలు పారాయణం చేస్తారో వాళ్ళ హృదయంలో పరమాత్ముడు ఉంటాడు.
పలకపోయినా చదువు రాకపోయినా విన్నా కానీ వాళ్ళ హృదయంలో ఉంటున్నాడు. ఎత్ర గీతా విచారస్య పఠనం పాఠనం శృతం తత్రాగం నిశ్చితం పృథ్వీ నివాసామి సదైవహి. ఎక్కడైతే గీత చదువుతున్నారో వింటున్నారో మేము దేవతలు, యక్షులు, కింపురుషులు, గంధర్వులు, నాగులు అందరూ వచ్చి మేము వారికి సహాయం చేస్తామని భగవంతుడు సాక్షాత్ ఆయన నోటి ద్వారానే గీతా మహాత్మ్యంలో చెప్పబడింది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే కృష్ణ. కాబట్టి మనమంతా కూడా భగవంతుని కోసం ప్రయత్నం చేయాలా. ఈ మానవ జన్మం అనేది ఎంతో తప్పులు చేస్తుంటుంది. అందరూ పవిత్రులమనే కాదు, తప్పులు చేసిన దానికి గొప్పగా ఇంకా పుణ్యం కోసం పరితపించాలా. అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఈరోజు తెలియజేయడం ఏమనగా మా శిష్యులందరూ కూడా ఈ భగవద్గీత అంతాక్షరి అనేది కూడా ఈ చెప్పాలని పొందాలని. ఎందుకంటే ఫారిన్లో వేరే దేశంలో అమెరికాలో ఎంతోమంది వేల మంది పిల్లలు 15-20 ఏళ్ళు కూడా లేవు, వాళ్ళు వేల మంది భగవద్గీత చదువుతున్నారు. కాబట్టి అందాక చదువుతున్నప్పుడు మన భారతదేశంలో ఇంత పవిత్రమైన మన నంద్యాలలో మనం చదవలేదంటే నిజంగా మనకు సిగ్గుచేటు. అందుకోసము ప్రతి బుధవారం రోజు అంతాక్షరి జరుగుతుంది చిన్నగా. తర్వాత ఒక 5 నిమిషాలు గీత అయిపోతేనే అంతాక్షరి ఎట్లా చేస్తారు అనేది గీత వచ్చిన వాళ్ళు ఉన్నారు, చేపిస్తాము. తర్వాత భగవంతుని అనుగ్రహంతో మనము గీత రానోళ్ళు కొంచెం చదివి వచ్చిన దాని పక్కన కూర్చొని వినండి, వచ్చిన వాళ్ళు ప్రయత్నం చేయండి. ఎందుకంటే భగవద్గీత అతి ముఖ్యమైన గ్రంథం. అది భూమి మీద నంబర్ 1 ఏదంటే భగవద్గీత. ప్రపంచంలోనే భారతదేశంలోనే జన్మించింది భగవద్గీత. వినాలి, చదవాలి, చేతిలో పట్టుకున్న పవిత్రతనే. అదే వాళ్ళు చూడండి, ఖురాన్ వాళ్ళు ప్రతి సాయం చదువుతాడు, ఒక క్రిస్టియన్ ప్రతి సండే పోయి చదువుతాడు. కాబట్టి మన దరిద్రం, మనం గీతను చదవలేకపోతున్నాం. ముట్టని వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు, తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నిజంగా సిగ్గు చేటు మన హిందూ ధర్మంలో. అలాంటిది లేకుండా ప్రతి ఒక్కరం కూడా గీతను చదివి గీత నేర్చుకొని గీతను ఆచరించాలనేటువంటి మీ హృదయాంతరాలలో కుళాయి మోటార్ వేస్తే కుళాయి నీళ్ళు ఏ విధంగా సరళ బయటకు వచ్చేస్తుందో ఆ విధంగా భగవద్ జ్ఞానాన్ని మీలో నుంచి ఉప్పొంగాల అనేటువంటి తాపత్రయం ఉండాలి. మరి కోరుతున్నాం. ప్రపంచంలోనే సృష్టిలోనే మొదటిది ఓంకారం. ఓంకారం నుంచే సర్వదేవతలు ఉద్భవించినారు. కాబట్టి ఆ ఓంకారం నుంచి దేవతల నుంచి పంచభూతాల నుంచి 20 తత్వాలు, పంచభూతాల నుంచి 25 తత్వాలు అందరూ కూడా సృష్టిలో వచ్చేసినారు. కాబట్టి ఆ విధంగానే ఇక్కడ ఒక రోజు రోజాగమని ఆమె డిసైడ్ చెప్తాము, మెసేజ్ పెడతాము. ఓంకారాన్ని 12 గంటలు నిర్విరామము లేకుండా ఏకదాటిగా చెయ్యాలని సంకల్పం కలిగింది. ఆ ఓంకారము పలికిన శరీరాన్ని వదిలిన కానీ కూడా మనకు ఏ బాధ లేదు. ఆ ఓంకారంలో మరణించిన కానీ కూడా మనం ముక్తి చెందుతాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం ఏకాక్షరం బ్రహ్మ వ్యాకరణ్ మామనుస్మరన్ య ప్రయాతి త్యజం వేగం సయాతి పరమాంగతిం. ఓంకారాన్ని ఎవరైతే స్మరిస్తూ మరణిస్తారో వాళ్ళు ముక్తి పదానికి అరుగులు అనేదాన్ని ఖచ్చితంగా చెయ్యాలని సంకల్పం ఉంది. ఎవరైతే ఆ ఓంకారాన్ని వినాలని పలకాలని ఉద్దేశం ఉన్నారో రోజా రమణి దగ్గర మీరు వెళ్ళండి. రోజా రమణి దగ్గరికి నంబర్ ఇస్తే ఆమె ఒక బ్యాచీలో 2-3 నిర్ణయించుకున్నాము. భాద్రపద మాసం పౌర్ణమి తర్వాత ఒక డేట్ చెప్తాను. నేను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా చేస్తాము. దానికి గాను అందరూ చేయలేరు కాబట్టి బ్యాచ్ చేస్తాము. చేయాలనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే మాకు పేరు ఇవ్వండి. ఇబ్బంది కూడా ఏమి ఉండదు. మీకు భాద్రపద మాసం పౌర్ణమి తర్వాత చెప్పాను డేట్ కూడా. ఎవరికి పెళ్ళిళ్ళు ఉన్నావు, ఎటువంటి ఇబ్బంది ఉండదు.
ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు 2 గంటలకు ఒక బ్యాచ్ లెక్క ఉండేటట్టు చూసుకోండి. ఇది ఉంటుంది సార్. देवकी नंदन गणिये Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Om Namo Bhagavate Vasudevaya, Om Namo Bhagavate Vasudevaya, Namo Bhagavate Vasudevaya, Om Namo Bhagavate Vasudevaya, Om Namo Bhagavate Vasudevaya, Om Namo Bhagavate Vasudevaya, Namo Bhagavate Vasudevaya, Om Namo Bhagavate Vasudevaya. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare.
केशवा माधवा हे कृष्ण मधुसूदना केशवा माधवा हे कृष्ण मधुसूदना केशवा లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయండి.